ఏంటి డార్లింగ్ ఇంత లేటు? పదవచ్చిన తర్వాత ఈ పవిత్రని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నిన్నటి వరకు యూత్ ఐకాన్ గా ఉన్న యువ ఎమ్మెల్యే పితికేసి ఇప్పుడు బూతు ఐకాన్ గా మారాడు. అమ్మా, పిచ్చారా నీకు? మీ కళ్ళల్లో కామం అనే కోరికల కన్నా కష్టాల్లో కూరుకున్న బాధలే కనిపిస్తున్నాయి. పరాయి మగాడికి అమ్ముడు పోవాలన్న ఆలోచన కంటే అమ్మలా ఆదరించి అందరికీ అన్నం పెట్టాలనే ఆరాటం కనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా పరాయి మగాడు తన అందాన్ని చూడాలనుకుంటుందేమో కానీ ఆడతనాన్ని మాత్రం కాదమ్మా. మరి ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? ఎందుకోసం? కట్టుకున్న మొగుడు తోడు లేక, కన్న కొడుకుని చంపుకోలేక, నమ్ముకున్న వాళ్ళని వదులుకోలేక, నా మనసుకి భారమైన ఒక మనిషిలా బతకడానికి ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు బాబు. అమ్మా, క్షమించు. ఈ డబ్బు తీసుకోండి. ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ కొడుకుని చదివించుకోండి అమ్మా. తీసుకోండి. వద్దు బాబు, వద్దు. ఈ అమ్మ అన్న అపరూపమైన పిలుపు విన్న తర్వాత ఎన్ని బాధలున్నా ధైర్యంగా బతికేయగలనన్న నమ్మకం కలిగింది బాబు. అదే నాకు పెద్ద బహుమానం. ఒక ఎమ్మెల్యేగా మీ బాధల్ని పరిష్కరించడం నా బాధ్యత అమ్మా. ఇది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో సంపాదించిన డబ్బు కాదు, నా కష్టార్జితం. తీసుకోండి అమ్మా, తీసుకోండి. దేవుడున్నాడు బాబు, దేవుడున్నాడు. నువ్వు చల్లగా ఉండు బాబు. దేవుడు అడుక్కునే వాడికి ఆకలేస్తే స్త్రీని అమ్మా అని పిలిపిస్తాడు. కానీ అదే అమ్మకు అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అందకపోతే ఇలా వ్యభిచారం కూడా చేస్తాడు. నిజంగానే దేవుడు ఉంటే మీ జీవితాన్ని ఇలా చేయడమ్మా. మీరు వెళ్ళరండి, మీకు జీవితాంతం అండగా నేనుంటాను. సాటి మనిషిలా కాదు, సొంత కొడుకులా. చాలు బాబు, చాలు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా బాబు? ఆ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప. యువ ఎమ్మెల్యే పితికేసిపై హోమ్ మినిస్టర్ సిద్ధప్ప కుట్ర. సిద్ధప్ప వయసులో చిన్నవాడైన హోమ్ మినిస్టర్ ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసిన యువ ఎమ్మెల్యే